ఈ రోజున మనం ఆలోచన చేసుకుంటే, ఈ రోజున దేవుణ్ణి కూడా మనలో చాలామంది ఇలానే చూస్తున్నాం. అవసరాలకు వాడుకోవడానికి వాడుకునే వాళ్ళు కొంతమంది, పగల కోసం దేవుణ్ణి వాడుకునే వాళ్ళు కొంతమంది, ఆ లగ్జరీల కోసం దేవుణ్ణి వాడుకునే వాళ్ళు కొంతమంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇదంతా దీన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, వాళ్ళు దేవుణ్ణి వాడుకుంటున్నారు కానీ దేవుణ్ణి చేర్చుకోవట్లేదు. దేవుణ్ణి వాడుకుంటున్నాం, దేవుణ్ణి చేర్చుకోవట్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనమే అనుకుంటాం, నాకెందుకు ఇన్ని శ్రమలు వచ్చినాయి, ఇన్ని కష్టాలు వచ్చినాయి, దేవుడు చూస్తూనే ఉండగా, దేవుడు కనిపిస్తూనే ఉండగా, దేవుడు ఎందుకు సహాయం చేయడు, దేవుడు ఎందుకు పట్టించుకోడు నువ్వే అనుకుంటున్నావు. కానీ అసలు నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటి? అసలు దేవుడికి ఎప్పుడు రమ్మన్నావు నువ్వు లోపలికి? హల్లెలూయా. ఆయన వచ్చి ఒక అరగంట అవుతుంటే అరగంటలో యేసుప్రభుని లోపల పిలిచారు వీళ్ళు. దేవుడు నీకు తోడై ఉంటాడన్న వాగ్దానాన్ని మనం పక్కన పెట్టేసి మన అవసరాల కోసం ప్రార్థన చేస్తున్నాం కనుకే ఈ రోజున మన అవసరాలు తీరిని, అయినా శ్రమలు మనం వదిలిపెట్టలా. హల్లెలూయా, హల్లెలూయా. మన ఆశలు తీరుండొచ్చు కానీ శ్రమలు మనం వదిలిపెట్టలా. అవసరాల కోసం, పగల కోసం, జీవితాన్ని సుఖంగా ఆడంబరంగా బతకడం కోసం దేవుణ్ణి వాడుకున్నంతసేపు వాళ్ళు అప్పుడు దాకా దేవుని చూస్తున్నారా? చెప్పండి, చూస్తున్నారుగా. దేవుడితో మాట్లాడుతున్నారుగా, దేవుడి మహత్తును చూస్తున్నారు. ఈరోజు మనం కూడా అంతే, దేవుని చూడగలుగుతున్నాం, దేవుడి మహత్తుని చూడగలుగుతున్నాం, ఆయన మహిమను చూడగలుగుతున్నాం, దేవుడితో మాట్లాడగలుగుతున్నాం. కానీ దేవుణ్ణి చేర్చుకోలేకపోవటం వల్లే మనం తీరం జాట్ల ఒడ్డును పట్ల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.